ట్యాబ్లింగ్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు అత్యంత సుపరిచితులు, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు మంచైనా చెడైనా కష్టమైన సుఖమైన అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ 24 గంటలు ప్రజలే నా జీవితం అంటూ ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, ఎలా సాగుతుంది సార్? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 మంత్స్ అయిపోయింది. 23 మంత్స్ రన్నింగ్లో ఉంది. 22-23 మాసాల కాలంలో దాదాపుగా ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనుకబడింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించాలి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి అంటే 10 సంవత్సరాలు అధికారంలో లేదు. కాబట్టి అధికారం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అధికారం వచ్చిందని చెప్పి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన ఈ రాష్ట్రాన్ని దోస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా పెట్టుకున్నారు. హైడ్రా వలన పేద ఇంటి ఇళ్ళే కూల్చున్నారు. ఎవరైతే పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారో రాష్ట్రాబాద్లో, హైదరాబాద్లో 150 మంది బిగ్ షాట్స్ ఉంటారు. అంటే వాళ్ళు 1000 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేటువంటి వ్యక్తులు దాదాపు 150 నుంచి 200 మంది బిగ్ షాట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా వ్యాపారాలలో కంపల్సరీ లొసుకులు ఉంటాయి. లొసుకులు లేని వ్యాపారం అంటూ ఉండనే ఉండదు. ఆ లొసుకుల్ని అడ్డుపెట్టుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర విపరీతంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇష్టారీతిలో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. దానివల్ల బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం వల్ల రాష్ట్రంలో రొటేషన్ బ్రేక్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ నాయకుడు వచ్చి కమిషన్ అడుగుతాడో, ఏ నాయకుడు దీన్ని కూరుస్తాడో, పర్మిషన్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఇండస్ట్రీలు పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలి. ప్రతి దానిలో కూడా అవినీతికి అడ్రస్గా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానివల్లనే ఈ 20-23 మాసాల కాలంలో రాష్ట్రం దివాలా అంచులో పరిగెడుతుంది. హైడ్రా తీసుకొని వచ్చారు సార్. ఇప్పుడు హైడ్రా మామూలుగా కాలువలు అన్ని కబ్జా చేయడం వల్ల వరద ముంపు వస్తుంది. కాబట్టి ఆ ముంపు నుండి ప్రజలను రక్షించేందుకే మేము హైడ్రాను తీసుకువచ్చామని రేవంత్ రెడ్డి అంటున్నారు. సో ఈ హైడ్రా వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదంటారు? రేవంత్ రెడ్డి గారికి నేను డైరెక్ట్గా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేవంత్ రెడ్డి పుట్టక ముందుకే ఆ నాళాలు ఉన్నాయి. హైదరాబాదులో పేదరికం ఉన్నది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు కాదు. ఈరోజు కూడా రెక్కాడు దేగాడి డొక్క నిండని జీవులు హైదరాబాద్లో లక్షలలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వ భూమిలో రేవంత్ రెడ్డి పుట్టక ముందుకే ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఒకవేళ వాళ్ళను డెవలప్మెంట్ చేయాలంటే హైదరాబాద్లో ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో చూడండి, టవర్స్ కట్టియండి, టవర్స్లకి వాళ్ళని షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేసిన తర్వాత నాలాల వెంట రావాలి. ఒకటి చెరువులు ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65,000 చెరువులు ఉన్నాయి. ప్రతి చెరువులో కూడా ఎఫ్టీఎల్ ఉంటుంది. ఎఫ్టీఎల్ అంటే మత్తడి లెవెల్కి ముంపు ప్రాంతాన్ని ఎఫ్టీఎల్ అంటారు. దానిపైన ఉండేది బఫర్ జోన్ అంటారు. పట్టా ఉండడం వల్ల చాలామంది అధికారులు అది పట్టానా, ఎఫ్టీఎలా, బఫర్ జోనా ఐడెంటిఫై చేయకుండా అఫీషియల్గా పర్మిషన్స్ ఇచ్చారు. ఇవ్వడం వల్లనే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి తప్పుకు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకొని, ఎవడైతే పేదవాడు ఒక 100 గజాలలో ఇల్లు కట్టుకున్నాడో అతన్ని ఇల్లు కూర్చడం వల్ల ఆ పేదవాడు ఇంకా గట్టిగా దరిద్రానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అది ఎవడు పర్మిషన్ ఇచ్చిండు, ఎందుకు పర్మిషన్ ఇచ్చిండు. ఒకవేళ గవర్నమెంటే పర్మిషన్ ఇస్తే మీరు దాన్ని తీయాలనుకుంటే దాన్ని డ్యామేజ్ ఎంత, దానికి కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత అయింది, ల్యాండ్ కాస్ట్ ఎంత, టోటల్ అకౌంట్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ బేర్ చేసినట్టయితే ఆ పేదవాడు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాడు.
అలా చేయకుండా పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, కూల్చేది కూడా ప్రభుత్వమే. దానికి అర్థమేముంది? మధ్యలో పేద ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 100% పేద ప్రజలు నలిగిపోతుండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. సార్, రైతుల విషయానికి వచ్చేద్దాం సార్. ఎండాకాలంలో సైతం చెరువులు, రిజర్వాయర్లు మత్తలు దొరికినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం మనం. ప్రస్తుతం నీళ్లు లేక పంటలు ఎండిపోయినటువంటి సందర్భాన్ని మళ్ళీ గత కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ ఈ నియోజకవర్గం? అంటే వర్షాలు బాగా పడడం వల్ల చెరువులలో వాటర్ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. కానీ మేము గత ప్రభుత్వ కాలంలో రామాయణపేట్ కెనాల్, అటు తూప్రాన్ కెనాల్, హల్దీ రివర్, ఇక్కడ నల్ల మన కూడవెల్లి రివర్ మీద కొడగండ్ల దగ్గర విప్పినాం. అక్కడ వరగల దగ్గర విప్పేసి హల్దీ రివర్ దాదాపు ఎస్ఆర్ఎస్పి వరకు నీటి బాటిల్ పంపించినాం. ఇక్కడ ఈ కూడవెల్లి మీద హయ్యర్ మన్నర్ వరకు పంపించినాం. అట్లనే బ్యాక్ వాటర్ కూడా శ్రీరామ్ ఎస్ఆర్ఎస్పి వరకు బ్యాక్ వాటర్ కూడా పంపించారు. అంటే కాళేశ్వరం యొక్క రిజర్వాయరు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉండే కృష్ణానదిని కూడా అనుసంధానం చేసే విధంగా సంగారెడ్డి నుంచి సంగారెడ్డి వరకు, అటు బసవేశ్వరం వరకు, ఇటు హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్, ఇండస్ట్రియల్ జోన్ డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్, అగ్రికల్చర్ ఇరిగేషన్కి ఇవన్నీ రకాల కూడా డిజైన్ చేసి దాదాపుగా 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి డిజైన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే తక్కువ టైంలో 3 ఇయర్స్లో 3 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం రిజర్వాయర్ కంప్లీట్ చేసింది. ఎట్లా 3 సంవత్సరాలు? 3 సంవత్సరాలకు 11 పంప్ స్టేషన్లు కట్టారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం 3 రిజర్వాయర్ కట్టారు. అక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచి మిగ్మాన తీసుకుంటూ, మిగ్మాన నుంచి అన్నపూర్ణ తీసుకున్నాము, అన్నపూర్ణ నుంచి రంగనాయకుల సాగర్ తీసుకున్నాం, అక్కడి నుంచి మల్లన్న సాగర్ తీసుకున్నాం, మల్లన్న సాగర్ నుంచి కొండపోసమ్మ సాగర్ తీసుకున్నాం, కొండపోసమ్మ సాగర్ నుంచి మన తుర్కపల్లి అటు సైడ్ వాటర్ ఇవ్వడానికి, కొండపోసమ్మ సాగర్ నుండి సంగారెడ్డి వరకు వాటర్ ఇవ్వడానికి, మల్లన్న సాగర్ నుంచి బస్వాపూర్ యాదాద్రి నల్గొండ జిల్లాకి ఇవ్వడానికి, మల్లన్న సాగర్ నుండి తబాస్పల్లి రిజర్వాయర్ నింపడానికి ఒక డిజైన్ ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. ఇంకా కెనాల్స్ తవ్వాలి, వర్క్ డిస్ప్యూట్ చేయాలి, వాటర్ డిస్ప్యూట్ చేయాలి, వాటర్ డిస్ప్యూట్ కెనాల్స్ కావాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని పెండింగ్లో పెట్టేసింది. ఏదైతే బ్యారేజీలో మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లలు అయితే కుంగినాయో ఆ 2 పిల్లలను అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు ఒక కమిషన్ వేసుకోవడం, రాజకీయం చేయడం, అక్కడ ఏదైతే ఎల్ఎన్టీ ఏజెన్సీ ఉన్నదో ఆ రోజు వాళ్ళే కట్టిస్తాము, ₹1 మాకు అవసరం లేదు, అది ఎట్లా నెగ్లెక్ట్ జరిగినా జరిగింది. 2 పిల్లలు కూరడం వల్ల మేము రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు, మేము దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎల్ఎన్టీ వాళ్ళు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కాళేశ్వరంను బదనాం చేయాలి, కేసీఆర్ గారికి ఆ పేరు ఉండకూడదు. ఆ దురాలోచనతోనే కాళేశ్వరం వెంట పడి కాళేశ్వరం మీద కమిషన్ వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారిని కూడా కమిషన్కి పిలిచిండ్రు. అంటే అర్థం లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాల వల్ల ఆత్మగౌరవాన్ని చంపేసే విధంగా ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు జై కాంగ్రెస్ అంటాడు, కిషన్ రెడ్డి గారు జై నరేంద్ర మోడీ అంటారు, జై తెలంగాణ అనేవాడు ఎవరున్నారు? ఒక్క కేసీఆర్. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎవరు తెలంగాణ కోసం పుట్టిండ్రు, ఎవరు ఉన్నప్పుడు తెలంగాణ బాగుపడ్డది, ఎవరున్నప్పుడు తెలంగాణలో ఆత్మగౌరవం బతికింది అనే ఒక విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఇది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎన్ని ప్రజలకు వర్తించినప్పటికీ చాలా లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ ను ప్రజలు ఓడగొట్టి ఇంటికి పంపారని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు. సో మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో వైఫల్యాలు ఉన్నాయంటారు? వైఫల్యము బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని ప్రభుత్వాలలో వైఫల్యాలు ఉంటాయి, లేవని చెప్పడానికి లేదు. నరేంద్ర మోడీ గారు ఇవాళ అధికారంలో ఉండి 12 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 165 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. ఆయన వైఫల్యం కదా. ఇవాళ ఎక్స్పోర్ట్స్ మొత్తం తగ్గిపోయినాయి, ఇన్పోర్ట్స్ మొత్తం పెరిగిపోయినాయి, రూపాయి పతనమైపోయింది. అంటే నరేంద్ర మోడీ గారి కూడా చాలా లోపాలు ఉన్నాయి, చాలా మైనస్లు ఉన్నాయి. వాళ్ళు అధికారంలో ఉండడానికి ధర్మం కోసం మాట్లాడతారు,
పాకిస్తాన్ కోసం మాట్లాడతారు, కశ్మీరీ కోసం మాట్లాడతారు. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉండేటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ని బాగా డెవలప్మెంట్ చేసినట్టయితే ఇండస్ట్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ని అంటే స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది ఒకటి, చట్టంలో ఉన్నటువంటి శాలరీ ఇప్పించే విధంగా ప్రయత్నం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించినప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. మనకంటే పేద దేశమైనటువంటి చైనా ఇలా ప్రపంచంతో పోటీ పడుతుంది. మనం ఎందుకు చైనా కంటే 50 సంవత్సరాలు వెనుకబడ్డాం? దానికి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి. చైనాకు మనకు తీసుకున్నప్పుడు చైనా 50 సంవత్సరాలు మనకంటే ముందుంది. ఒకప్పుడు చైనా మనకంటే వెనుకబడ్డ దేశం, ఇవాళ మనకంటే 50 సంవత్సరాల ముందుంది. మరి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల కాలంలో మార్పులు తీసుకొచ్చింది ఏంటి? ఒక పెద్ద పెద్ద రిజర్వాయర్ కట్టిండ్రా, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకొచ్చిండ్రా, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసిండ్రా, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరిగిందా? వాళ్ళు చేసింది ఏందో చెప్పాలి. అది చెప్పకుండా ఏ నాయకుడైతే గట్టిగా మాట్లాడుతాడో ఆ నాయకుడిని టార్గెట్ చేసి సిబిఐ కేసులు పెట్టడం, ఈడీ అటాచ్మెంట్ చేయడం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. నా ఉద్దేశం నరేంద్ర మోడీ అయినా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడైనా ఇంకా ఎవరున్నా ఈ దేశ భవిష్యత్తు కోసం మాట్లాడినప్పుడు, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం కోసం మాట్లాడినప్పుడు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినప్పుడు, ఈ దేశాన్ని అమెరికాతోని, చైనాతోని, రష్యాతోని, జపాన్తోని పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడిని పార్టీ ఏదైనా వ్యక్తి ఎవరైనా గౌరవిస్తాం. కానీ ఆ దిశగా అడుగులు వేయట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇల్లు అంటూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా వరకు కట్టారు. కానీ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ పేదలకు పూర్తి స్థాయిలో అందలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అంటూ పేద ప్రజలకు అందిస్తున్నారు. సో మరి దీనిపైన మీరేమంటారు సార్? మేము మొత్తం ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించినాం. హైదరాబాద్లో 1,00,000 ఇల్లు కట్టించినాం. దాదాపు రాష్ట్రం అంతా కూడా 2 లక్షల ఇల్లు కట్టించినాం. రాష్ట్రం మొత్తంలో ఒక 3 లక్షల ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినాం. సింగిల్ పైసా కూడా బెనిఫిషియరీ దగ్గర తీసుకోకుండా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి. అప్పటికే మనం లీస్ట్ను ఐడెంటిఫై చేయాలంటే చాలామంది అంటే అలా బిగ్ షాట్స్ కూడా మాకు ఇల్లు కావాలి, పుక్కడికి వస్తున్న ఇల్లు ఎవరికైనా కావాలి, పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉన్నవాడికి లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్యన నలిగిపోవడం జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్ 100% పేదవాళ్ళకి ఇస్తామన్న ఉద్దేశంతో పెండింగ్ పెట్టుకున్నాం. అనుకోని పరిస్థితులలో గవర్నమెంట్ పోయింది కాబట్టి ఇప్పుడున్నటువంటి బెనిఫిషియరీ లిస్ట్ కూడా ఆ రోజు సెలెక్ట్ చేసినాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చేయలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామమ్మ. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇలా శాండ్ ఒక ట్రిప్పు ఒక లారీ ఒక 40 టన్నుల శాండ్ కొనాలంటే 1,35,000 1,40,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇందిరమ్మ ఇంటి కట్టుకోవడానికి మినిమం ఒక 1.5 లారీన్నర లేకపోతే 2 లారీల ఇసుక పడుతుంది. దానికే 2.5-3 లక్షలు పోతుంది. ఇంకో 2.5 లక్షలు కన్స్ట్రక్షన్ చేయడానికి మేస్త్రికి ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు ఇసుకకి, సిమెంట్కి, స్టీల్కి, మేస్త్రికి 15 నుంచి 16 లక్షల రూపాయలు అవుతాయమ్మా. మరి 16 లక్షల రూపాయలకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తే పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతాడు. పేదవాడు కన్స్ట్రక్షన్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. మళ్ళీ 10 గుంటల భూమి అమ్ముకోవాలంటే కూడా కొనేవాడు దిక్కు లేకుండా పోయింది రాష్ట్రంలో. అతను ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇంకా పేదరికాన్ని అంటగడుతున్నట్టే లెక్క. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామంలో ఎంతమంది ఇల్లు కట్టుకుంటారో లీస్ట్ తీసుకున్నారు కదా, వాళ్ళందరికీ మీరే దగ్గరుండి టెండర్ పెట్టి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వండి. ఇస్తే వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. రూపాయి కూడా పేదవాడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. ప్రభుత్వమే గ్రామానికి టెండర్ పెట్టండి, గ్రామంలో కాంట్రాక్టర్ పెట్టండి. ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చినట్లయితే పేదరికాన్ని నిర్మూలించినట్టయితుంది, పేదవాడికి ఇల్లు ఇచ్చినట్టయితుంది. పేరుకు ఇందిరమ్మ కూడా గరీబీ హటావ్ అన్నది. ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేవాడు ఇంకా గరీబీ అయ్యడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆల్రెడీ కట్టి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేద ప్రజలకు కేటాయించకుండా, ఎందుకంటే అది ప్రజా సొమ్ముతోటే కట్టింది కాబట్టి ఎందుకు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు తీసుకురావాల్సి వచ్చింది? ఆ ఇండ్లు డిస్ప్యూట్ చేసినట్టయితే కేసీఆర్ పేరు వస్తుంది. కేసీఆర్ గారికి పేరు రావద్దంటే ఇల్లు డిస్ప్యూట్ చేయొద్దు. దానికోసమే పెండింగ్ పెట్టుకున్నారు. పెండింగ్ పెట్టుకొని దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే బతుకమ్మ చీరలు బంద్ చేసిండు, ఇందిరమ్మ చీరలు అంటున్నాడు. కేసీఆర్ కిట్టు బంద్ చేసిండు, దాన్ని మొత్తమే బంద్ చేసిండు కేసీఆర్ కిట్టు. ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందని చెప్పి. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు చాలామంది ప్రజలు కూడా ఆలోచించాలి. ఏదో TR9 టీవీ చూసే ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు కలెక్టరేట్ ఇచ్చాడు, 33 జిల్లాలు చేశాడు, ప్రతి జిల్లాలో కమిషనరేట్ ఇచ్చిండు, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అందుబాటులో తెచ్చిండు, ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసిండు, ప్రతి మున్సిపాలిటీలో ఒక అర్బన్ పార్క్ నిర్మాణం చేసిండు, ప్రతి మున్సిపాలిటీలో ఒక గ్రేవ్ యార్డ్ నిర్మాణం చేసిండు, ప్రతి ఇంట్లో తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అదేవిధంగా గర్భవతి అయితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, అమ్మాయికి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అదేవిధంగా అమ్మాయి డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి సాగనంపి హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు భోజనం కూడా పెట్టిండు. అంటే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకొచ్చిండు. ఒక కాళేశ్వరం ఒక్కటే ప్రాజెక్టు కాదు, కాళేశ్వరం నిర్మాణం చేసినాం, సీతారాంలో ఎత్తిపోతలు తీసుకొచ్చినాం, అక్కడ పోతే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ బ్యారేజీలతో పాటు నెట్టంపాడు, కోయల్ సాగర్, భీమా అట్లాంటి పెండింగ్ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. SLBC కూడా దాదాపుగా దగ్గర దాకా తీసుకెళ్లడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇంకొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే పేదరికం లేని తెలంగాణ, ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే భయపడే రైతులు ఈరోజు గల్లా ఎగిరేసి రాష్ట్రానికి కాదు దేశానికి అన్నం పెట్టే తెలంగాణ తల్లి అన్నపూర్ణగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఇక్కడ మీరు చూడండి, ఒకప్పుడు అన్నపూర్ణ అంటే ఆంధ్ర కోస్టల్ అందరు, ఇవాళ అన్నపూర్ణ అంటే తెలంగాణ. దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నులు, 300 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వస్తుందంటే దాని వెనుక కృషి లేదా, చేయలేదా కేసీఆర్? ఇలా కేసీఆర్ను నోటికి వచ్చినట్టు మాట్లాడడం అది ధర్మం కాదు. ఇలా యాదాద్రిని నిర్మాణం చేసుకున్నాం. ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆధ్యాత్మికంగా ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. యాదాద్రి లాంటి నిర్మాణం ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నదా? మరి అది ఒక కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండు? కేసీఆర్ గారు చేయడం వల్ల పోయిన నెలలో 16 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది యాదగిరిగుట్టకి. అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? దాదాపు 120 కోట్ల రూపాయలు, సగటున 1 కోటి రూపాయలు ఆదాయం వచ్చే విధంగా రావడం వల్ల ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఇలా రేవంత్ రెడ్డి గారు మరి యాదాద్రికి రింగ్ రోడ్ అవసరం ఉంది, అక్కడ రీజనల్ రింగ్ రోడ్ అవసరం ఉంది. ఇది యాదాద్రి దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కొంతవరకు చేసిండ్రు, దాన్ని కంప్లీట్ చేయాలి కదమ్మా. చేసి అక్కడ యాదాద్రికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. చేయకుండా అది కేసీఆర్ కట్టిండు నేను పోను, అది కేసీఆర్ కట్టిండు కాళేశ్వరం నేను ముట్ట, అది కేసీఆర్ కిట్ ఇస్తుండే నేను ఇయ్య, కేసీఆర్ బట్టమ్మ చీరలు ఇచ్చిండు నేను ఇయ్య, కేసీఆర్ ఏం చేస్తే నేను చెయ్య. అదే ఆయన సిద్ధాంతం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి నేను ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నీ వల్ల రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఇబ్బందుల్లో పడుతున్నాడు. నీకు అనిపిస్తుండొచ్చు నీ దగ్గర కావాల్సినంత డబ్బు చేరిపోయింది, ఎందుకంటే నువ్వు హైడ్రా పెట్టినావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు, దందా కరెక్ట్గా వసూలు చేస్తున్నావు, అది చీకటి ఒప్పందాలతో నడుస్తున్నటువంటి విషయం నీ ఆత్మకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు, నీకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు విమర్శించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎంత కరప్షన్ జరుగుతుందో రాష్ట్రంలో నీ గుండె మీద చేపెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.